వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుంజేడ్లో కొండచిల్వ హల్చల్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేత. నిద్రమత్తులో ఇంటి గోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి. శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా హన్మకొండలోని చారిత్రాత్మకంగా ప్రసిద్ధిగాంచిన వేయిస్తంభాల దేవాలయంలో భక్తుల సందడి. సీమంతం పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాతల మండలి. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా నేడు శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా హన్మకొండలోని చారిత్రక ప్రసిద్ధిగాంచిన వేయిస్తంభాల దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. శ్రావణ మాసం సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు 1,00,000 తులసి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడారు. కానీ ఇలాంటి అన్నీ కూడా అనేకమైనటువంటి నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో ఈ మాసమంతా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే, శివునికి విష్ణువుకు భేదం లేకుండా పూజలు నిర్వర్తించుకునేటువంటి మాసం. ఈ మాసాన్ని కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం దేవాలయంలో పూజలు భజనలు, అదేవిధంగా రుద్రాభిషేకాలకు చాలా ప్రాముఖ్యత. అలాంటి మాసంలో మనం ఈరోజు ప్రారంభించడం ముఖ్యంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలైనటువంటి భద్రాద్రి వెంకటేశ్వర్ల దంపతులు, గాయత్రి గ్రానైట్స్, అదేవిధంగా గట్టు మహేష్ బాబు గారు, వారు దాదాపు 30 సంవత్సరాల నుంచి దేవాలయానికి విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు భక్తిపూర్వకంగా. ఆ విధంగా వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది. 1,00,000 తులసి అర్చనతోని భక్తులందరూ కూడా ఉదయం నుంచే కదలు వస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రథమ సోమవారం 28వ తేదీ నాడు మనకు ముఖ్యంగా చాలా ప్రాముఖ్యతమైనటువంటి మాసం. 4 సోమవారాలు కూడా ప్రత్యేకమైనటువంటి దినాలు. దాని కొరకు ప్రత్యేకంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ గారు అన్ని ఏర్పాట్లు కూడా క్యూ లైన్ ఏర్పాటు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, విద్యుత్ అలంకరణ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా శ్రీక గారు, అదేవిధంగా పశ్చిమ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం, దానికి అనుగుణంగా కూడా దేవాలయంలో దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి నిత్యం కూడా పూజా కార్యక్రమం, అన్నదానాలు, అన్న పూజలు, అదేవిధంగా 1,00,000 తులసి అర్చనలు, 1,00,000 బిల్వార్చనలు, విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా తరలి వచ్చి ముఖ్యంగా పురాతన ఆలయాల్లో పూజలు నిర్వర్తించుకోవడం వల్ల భక్తులందరూ కూడా అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఎందుకంటే ఎందరో దాతలు వందల సంవత్సరాల కింద, 1000 సంవత్సరాల కింద నిర్మించిన దేవాలయాల్లో అప్పుడు చేసినటువంటి ప్రతిష్టాపన కార్యక్రమాల వల్ల దేవుడు అందులో విగ్రహంలో ప్రతిష్టాపన ఉంటాడు. కాబట్టి దానికి అనుగుణంగా ఆ పూజలు నిర్వర్తించుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు, మనోభిష్టాలు నెరవేరుతాయి, సకల పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. దానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మన ప్రాచీన దేవాలయం వేయిస్తంభాల దేవాలయం రుద్రేశ్వర స్వామి దేవాలయం హన్మకొండలో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి 1,00,000 తులసి అర్చన కార్యక్రమాన్ని మన రుద్రేశ్వర స్వామికి ఈ దేవాలయ ప్రధాన అర్చకులు, రాష్ట్ర
అర్చక సంఘ అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో జరగడము నిజంగా కూడా ఈరోజు చాలా సంతోషమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ మాసము ప్రత్యేకమైనటువంటి మాసము. ఇప్పుడే గురువర్యులు గారు చెప్పినారు, శ్రావణ మాసం అనేది మొత్తం సంవత్సరంలో ఒకటి శ్రావణము, ఒకటి కార్తీక మాసము. మహిళలు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో, భక్తి శ్రద్ధలతో వారు ఏదైతే కోరికలు కోరుకుంటారో తప్పకుండా తీరుస్తుంది అమ్మవారు అని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి వారి యొక్క నమ్మకాలు. ఆ నమ్మకాలు నిజంగా కూడా ఇక్కడ ఇంటింటికి సుపరిపాలనలో భాగంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామం తోటకాలిలో సుందరయ్యపల్లి జ్యోతి ఇంటిని సందర్శించారు. భర్త సుందరపల్లి శేషారావు ఆత్మహత్య చేసుకోవడంతో 2 ఆడపిల్లలతో చిన్న గుడిసెలో నివసిస్తున్నామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన మంత్రి 2 నెలల్లో ఇల్లు కట్టించి ఇస్తానని, అప్పటి వరకు సురక్షితమైన ఇల్లు అద్దెకు తీసుకుంటేనే తాను అద్దె చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. ఆడపిల్లలో ఒకరికి ఉద్యోగం వేయిస్తానని మాటిచ్చారు. మంత్రి నేరుగా తమకు ఇంటికి వచ్చి తమ దుస్థితిని చూసి అడగకుండానే వరాలిచ్చారని ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తుంది. బాగా చదువుతుందా? పిల్ల బాగా చదువుతుందా మీ చెల్లి? ఏమో నేను ముందు స్టార్ట్ చేయించేస్తాను పని. మీరు ఈలోగా ఎక్కడ ఉంటారు? ఈ లోపు ఎక్కడ ఉంటారు? ఓ పని చేయండి, వీళ్ళని ఎక్కడో చోట ఇంట్లోకి ఇంట్లోకి చేర్చి ముందు ఇది తీసేసి ఫౌండేషన్ అయ్యి నేను వేయింతాను, రేకు పెట్టి కట్టిందాం. దానికి ఏమన్నా సహకరించండి, మ్యాండేటరీ కదా, లేదా చేసేద్దాం పని. వీళ్ళని పెట్టేసిన వెంటనే పని స్టార్ట్ చేయించేద్దాం. ఎవరన్నా మంచి మేస్త్రి ఉంటే తీసుకురా. కొన్ని రోజులు పడుతుంది, కొన్ని రోజులు, అప్పటి వరకు అద్దె నేను కడతాలే. చెప్పిన వెంటనే ఆయన ఒకసారి చూద్దాం. అదే అద్దె నీ ఫోన్పే ఏదైనా పెట్టు, అద్దె ఎంత అయితే అంత 2 నెలలు పడుద్దిలే. ఎలాగా రేపు నువ్వు స్పీడ్గా స్టార్ట్ చేసినా 2 నెలలు పడుద్ది కాబట్టి పెట్టేసి చెప్తాను. గుంజేడ్లో కొండ చిల్వ హల్చల్. 2 కోళ్లను తిని జాలేలోనే పడుకొని కోళ్ల షాప్ యజమాని పెద్ద యాప్కు తప్పిన ప్రమాదం. మహబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముస్లమ్మ తల్లి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కోళ్ల దుకాణంలో దూరి 2 కోళ్లను తిన్న కొండ చిల్వ గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు ఈ దేవస్థానంలో నేను పూజారిగా చేస్తుంటా. అట్లాగే మన ఈ యాకూబ్ షేట్ గారు వచ్చి అయ్యో పెద్ద పాము దొరికిందని చెప్పి అనేసరికి నేను ఆ గుళ్ళకెళ్ళి తొందరగా వచ్చేసి ఈ కోళ్ళ ఫారం దగ్గరకు వచ్చేసరికి అలా దానికి మంచిగా 2 కోళ్ళు మంచిగా తిని మంచిగా మత్తుగా పండి అల్లుండి. అంతనే సమాచారం మనకు ఈ లోపల మీడియా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. అది అటవీ శాఖ దగ్గర వచ్చి దీన్ని తీసుకెళ్ళి అట్లాగే అడవి శాఖ వాళ్ళకు కూడా మన సూర్య సార్కు బీట్ ఆఫీసర్లు కూడా వాళ్ళకు కూడా నేను ఇంతకుముందే సమాచారం అందించాను. వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేము వాళ్ళు వచ్చి 50,000 రూపాయల కోట్ల దగ్గర మొదలై 12,000 రూపాయల కోట్ల దగ్గర మూసింది రుణమాఫీ కదా. మిగతావన్నీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు పంపిండు అని కేటీఆర్ అన్నారు. మీటింగ్ పెట్టిండు, బ్యాంకులు 50,000 కోట్లు కావాలి సార్ అని చెప్పారు. చెప్తే గుడ్లు తేలేసిండు. వామ్మో ఇదేదో పెద్ద గుణ కథ నేను తెలియక చెప్పినా ఇరుక్కపోయినా ఏం చేయాలని చెప్పి తెల్లారు ఎక్కడ మీటింగ్ పోయి ముందు రోజు బ్యాంకులు 50,000 కోట్లు అని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు ఏమున్నదా, కడుపు కట్టుకుంటే 1 సంవత్సరం 40,000 కోట్లు కట్టేయచ్చు, కడుపు కట్టుకుంటే ఎడమ చేత్తో ఇచ్చేయచ్చు 40,000 కోట్లు అన్నాడు. 40,000 కోట్లకు ఆయన 10,000 మింగేసిండు తెల్లారి వరకు. మళ్ళా తెల్లారో మర్నాడు కేబినెట్ మీటింగ్ పెట్టారు, మంత్రులందరూ కూర్చొని తెల్లారు కేబినెట్ లా 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు అన్నారు. మళ్ళా 9,000 మింగింది, 31,000 కోట్లు అన్నారు. సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటుంది. మళ్ళా మేమందరం నేను ప్రశాంత్ అన్న అసెంబ్లీకి పోయినాం, సీనన్న కౌన్సిల్కి పోయినాం. పోతే బడ్జెట్ పెట్టిరు. బడ్జెట్ లో చూస్తే 26,000 కోట్లే అన్నారు. మళ్ళా 5,000 కోట్లు మింగింది. ఏడవైనరబై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయన నెలకో 2 నెలలకో ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు, మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు. ఎంత వేసినామని చెప్పిండు ఎరికేనా? 12,000 కోట్లు. కథ మొదలైంది 50,000 కోట్ల కాడ, కథ ముగిసింది 12,000 కోట్ల కాడ. అంటే మరి 38,000 కోట్లు ఏడవైనాయి, ఎక్కడికి పోతున్నాయి? ఎటు పక్క మాట టకీ మనం పడుతున్నాయి అన్నాడు. టకీ మన రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదారు పడుతుంది. టకీ మన మూటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి.
డోన్ పత్తికొండ నియోజకవర్గంలోని 77 చెరువులకు త్రాగునీటి రైతులకు విడుదల చేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనవరిల శాఖ మంత్రి ఏదైనా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్యామ్ కుమార్, కోట్లో సూర్యప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్యే జిల్లా నాయకులను సుబ్బారాయుడు, వెల్తురి మండల కన్వీనర్ బలరాం గౌడ్, సొసైటీ బ్యాంక్ చైర్మన్ రమాకాంతారెడ్డి, ఆలకొండ మార్కెట్ చైర్మన్ నబీ నజస్ రాములు ఇందులో టీడీపీ నాయకులు ఆధారంగా జరిగింది. కాకినాడ జిల్లా ఎస్పీజీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాలతో కాకినాడ నగరంలో సెలూన్లు, స్పా కేంద్రాలలో ఆకస్మిక దాడులు. కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ మనీష్ దేవరాజ్ ఐపీఎస్ వారి ఆధ్వర్యంలో కాకినాడ 1వ టౌన్, 2వ టౌన్, 3వ టౌన్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని సెలూన్, స్పా కేంద్రాలపై ఏకకాలంలో దాడులను నిర్వహించారు. సెలూన్, స్పా కేంద్రాలలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు చెక్ పెట్టే విధంగా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇది పెడిక్యూర్ అండ్ హెయిర్ వాష్ పెడిక్యూర్ సెక్షన్ క్రాస్ మసాజ్ ఏమైనా చేస్తున్నారా? లేదు సెక్షన్ ఉందండి చేస్తున్నాను. చెక్ చేయరా? గౌతమ్ నగర్ నుండి కన్యక పరమేశ్వరి టెంపుల్ వరకు డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించిన ఆర్యవైశ్యులు. గోదర్ఖండ్లోని గౌతమి నగర్ సొసైటీ అధ్యక్షులు కె లింగమూర్తి ఆధ్వర్యంలో మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా గౌతమి నగర్ హనుమాన్ నగర్ టెంపుల్ నుండి కన్యక పరమేశ్వరి టెంపుల్ వరకు నృత్యంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 300 మంది మహిళలతో కోలాటంతో శోభయాత్ర చేశారు. పంచభక్ష పరమాన్నంలోనూ దేవికి 101 రకాలైన నైవేద్యంగా సమర్పించిన మహిళలు మంగళహారతులతో దీపాలు వెలిగించి పరమాన్నం కన్యక పరమేశ్వరి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. తిరిగి లైన్ వెళ్ళండి. సార్ తీసుకున్నాం మేడం వాయిస్ తీసుకున్నాం. ఆరతులు ఇచ్చుకోండి. ఎక్కడో అక్కడ बोलो जगन्नाथ माता माता की गोदावरी माता की शक्ति माता की ఈరోజు రామగుండం నియోజకవర్గంలోని మరి అతిపెద్ద ఆలయమైన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించుకున్న మరి ఆర్యవైశ్య అమ్మ కన్యకా పరమేశ్వరి గౌతమి నగర్లో నివాసం ఉంటున్నటువంటి ఈ టెంపుల్కి మరి సామూహికంగా కూడా ప్రతి
ప్రతి అందరు మహిళలు కూడా సామూహికంగా మంగళహారతులు సారే మరి అమ్మవారికి పూలు పండ్లు వారి యొక్క ముత్తైదులతో మరి ఇంత ఘనంగా అంత అద్భుతంగా మరి ఈరోజు గోదావరి ప్రాంతంలో వీరి యొక్క చేతుల మీదుగా జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి శ్రావణ మాసం పురస్కరించుకొని మొదటి శుక్రవారం రోజు అమ్మవారికి హారతులు ఇవ్వడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తూ మరి వీరి అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మరి ఈ కమిటీ సభ్యులందరికీ సహకరించినట్టు ఆర్యవైశ్య సంఘానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి మాత. జై వాసవి మాత. నిద్రమత్తులో ఇంటి గోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి. మేడ్చల్ దండిగల్ పిఎస్ పరిధిలోని షబీపూర్లో కారు బీభత్సవం. కారును క్రేన్ సాయంతో దింపిన ట్రాఫిక్ పోలీసులు. కాకినాడ జిల్లా కాకినాడ స్థానిక సూర్య కళామందిరంలో 25వ వార్షికోత్సవ వేడుక సంబరాలు అంబరాన్ని తాకాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం ఈ కార్యక్రమం సంగీత సేవ నిరుత శ్రీ విష్ణు భట్ల శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అందరూ కలిసి గురువుకి స్వర్ణ కంకణం మరియు గండపెండరం బహుకరించారు. తదనంతరం దుస్సాల్వతో సత్కరించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థులు అందరూ తమ తమ గాత్రగానం నైపుణ్యంతో అందరి మెప్పు పొందించారు. ఈ సందర్భంగా తురుగా సూర్యరావు శేష్కుమార్ దంపతులు శ్రీ విష్ణు భట్ల శ్రీరామచంద్రమూర్తిని ఘనంగా సన్మానించారు. హైదరాబాద్, బెంగళూరు, దుబాయ్, విజయవాడ నుంచి విద్యార్థులు ఆసక్తిగా వార్షికోత్సవ వేడుకలకు హాజరై ప్రత్యేక స్థాయిలో గాత్రగానం చేశారు. గురువు చేతుల మీదుగా మెమోంటో మరియు సర్టిఫికేట్లు గాత్రం పాడిన వారికి అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా గురువు మాట్లాడారు. మామూలుగా వేదిక మామూలు రెగ్యులర్గా ఇక్కడ ఈ సభా ప్రారంభంలోనే ముఖ్యంగా పెట్టడానికి కారణం ఏంటంటే 35 సంవత్సరాలుగా ఈ వేదిక నాకు అన్నం పెట్టింది. అదేవిధంగా మరీ ముఖ్యంగా మా బాలభవన్ నాకు అన్నం పెట్టింది అన్నం పెడుతుంది. ఇంకా నేను సర్వీస్లోనే ఉన్నాను. మరి నేను చెప్పేది ఏంటంటే ఈ విష్ణువర్గ శిష్య బృందంలో అంటే 12 సార్లు కాకినాడ అని ప్రస్తావించడం ద్వారా నేను ఒకసారి చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. విష్ణువర్గ శిష్య బృందంలో ఎక్కడ గ్రూపులు లేవు. కాకినాడ కావచ్చు, మద్రాసు కావచ్చు, బెంగళూరు కావచ్చు, కేరళ కావచ్చు, అంతా మనమే. అక్కడ చెప్పేది నేను, ఇక్కడ చెప్పేది నేను. అందుకనే మామూలుగా నేను ఏ ప్రోగ్రాం చేసినా ఖచ్చితంగా నా సొంత శిష్యులు లేరు లేదా బాలభవన్ శిష్యులు లేరు అనే ప్రస్తావన ఎప్పుడు కాదు. వారు కూడా బాలభవన్ అయినా ఎక్కడైనా సరే అందరూ నా శిష్యులే. అందుకనే విష్ణువర్గ శిష్య బృందం అంతా ఒక కుటుంబం. అవునా కాదా అని నేను చెప్పాలి. కాబట్టి ఈ సత్కారం ప్రతి ఒక్క శిష్యులు చేసినట్టుగానే భావిస్తారు. ఈ కానుకలు ఇవన్నీ కూడా వీటన్నిటికంటే అతీతమైనది ఏంటంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరూ ఇప్పుడు గురువు గారికి సత్కారం చేస్తాను, మరి కొన్నాళ్ళు సెలవు తీసుకుందాం, లేదంటే ఎన్నో అయిపోతున్నది నేను కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటాను అంటే చిన్న బ్రేక్ ఇస్తానని చెప్పడం మొదలెడతారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. నిరంతరం అభ్యాసం కొనసాగిస్తుంటేనే మనం ఎలా పాడాలో తెలుసు. సంగీత సమ్రాట్ బాలకృష్ణ గారు కూడా ఇదే వేదిక మీద నాకేం సంగీతం రాదని ఇంకా నేర్చుకోవాలి,
125 సంవత్సరాలు 1904 125 సంవత్సరాలు అయిన సందర్భంలో అఖండ త్యాగరాజ పంచరత్న గోష్ఠి సుమారుగా 1000 మంది సంగీత కళాకారులతో చప్పటి కొట్టండి. ఆలస్యం చేయకుండా ఆలస్యం ముందు పిలుస్తాము, తర్వాత లోపల తెచ్చి పిలుస్తాము. మొత్తం 12 గ్రూపులు ఉన్నాయి. 12 గ్రూపులు పాడిన తర్వాతనే మంగళగానం జరుగుతుంది. మన ప్రవర్తన ద్వారా మన గాన పద్ధతి ద్వారా ఉంటుంది. ఇప్పుడు వెంటనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొట్టమొదటిగా శ్రీనివాస్ గారు వారిని విజయవాడలో చూపించారు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీకాకుళం చూసినటువంటి బలుపల్లి శ్రీనివాస్ శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి ఉద్యోగంపై సహకరిస్తారు. వరంగల్ నగరంలో నార్కోటిక్స్ పోలీసులు దాడులను నిర్వహించి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై నార్కోటిక్స్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గంజాయి రవాణా చేస్తున్న 2 అనుమానిత వ్యక్తులను తనిఖీలు చేయగా వారి వద్ద సుమారు 51 కిలోల ఎండు గంజాయి లభించింది. దీని విలువ సుమారుగా 25 లక్షల రూపాయలు ఉంటుందని డీఎస్పీ సేదలు తెలిపారు. ఇందులో 2 నిందితులను అదుపులోకి తీసుకోగా ఒకరు పరారులో ఉన్నట్లు, మైనర్ బాలుడిని జువైనల్ హోమ్కి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గంజాయితో పాటు ఒక బైకు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పండు ఇక్కడ ఉంటే శ్యాంపు ఒక అబ్బాయి, పెద్ద అబ్బాయి బాంబే బాంబేనా ఐఐటిలో ఒక 2 వ్యక్తులు నెంబర్ లేని బైక్ పైన గాంజా రమారం 50 కిలోల గాంజాని రవాణా చేస్తున్నారు. ఫ్రమ్ దొంగరాయి నుండి వరంగల్ వస్తున్నారు. వాళ్ళు అందాజు 1 గంట నుండి 2:30-3 గంటల వల్ల అక్కడికి రీచ్ అవుతారని ఆయనకు సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారమే 2 వ్యక్తులు సైకిల్ వాటి మీద వస్తుంటే వాళ్ళిద్దరిని కూడా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. నర్సంపేట రోడ్డు వద్ద ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర ఒక 2 బ్యాగులలో, ఇద్దరు మధ్యలో పెట్టుకున్న 2 బ్యాగులలో 51 కిలోల 80 గ్రాముల గాంజాయి లభించడం. వాటిని ప్రొసీజర్ ప్రకారం మాకు ఉన్నటువంటి నామ్స్ ప్రకారం సీజ్ చేసుకొని ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి ఒక అతన్ని, అంటే ఇద్దరిలో ఒక అతను అండర్ 18 ఇయర్స్ ఏజ్, మైనర్ కాబట్టి అతని పేరు కానీ అతని యొక్క వివరాలు మీకు మీడియాకు తెలియపరచట్లేదు. మోహిత్ 19 ఇయర్స్. వీళ్ళు బిల్డింగ్ పని చేస్తారు. వీళ్ళు ఏంటంటే మెయిన్ అక్కడ ఒక సప్లయర్, దొంకరాయిలో ఉన్నటువంటి సప్లయర్ పండు అనే అతను వీళ్ళకు ఒక ఆశ పెట్టిండు. ఎందుకంటే మీరు వరంగల్లో పోయి నేను చెప్పిన అతనికి మీరు నేను ఇచ్చినటువంటి గాంజాని ఇస్తే మీకు తలా 30,000 ఇస్తానని ఆశ పెట్టిండు. ఈ డబ్బులకు ఆశపడి పిల్లలు ఇద్దరు కూడా ఎవరైతే జూనల్ అయినటువంటి పిల్లోడు వాళ్ళ ఫాదర్కు తెలియకుండా ఆ ఫాదర్ యొక్క సైకిల్ మొత్తం తీసుకొని ఆ పండు దగ్గరికి పోవడం, పండు దగ్గర వీళ్ళిద్దరు కూడా పోయేసేసి చెరుకు వేయడం వల్ల ఇస్తామంటే దాన్ని ఆశపడి దాన్ని గంజాన ట్రాన్స్పోర్టేషన్ స్టేషన్కి ఒప్పుకొని వాళ్ళు మార్గమధ్యంలో వస్తుంటే మనకు వరంగల్ అవుట్స్కట్స్లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గాంజా యొక్క విలువ 25,50,000 రూపాయలు ఉన్నది. దీన్ని అకార్డింగ్ నామ్స్ ప్రకారం మేము సీజ్ చేసినప్పుడు గాంజా 25,50,000, అదేవిధంగా సైకిల్ మోటార్ కూడా సీజ్ చేయడం జరిగింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.